ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మందిరానికి రావడానికి ప్రభు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే పెద్దలు, అలాగే సన్నిహితులు, స్నేహితులు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా ఈరోజు ప్రభు ఇచ్చిన మహాకృపను బట్టి కొద్ది నిమిషములు ప్రభు వల్ల యొక్క వర్తమానాలు విందాం. నా జీవితంలో ఒక మాట చెప్పి ప్రభు వల్ల వర్తమానంలోకి వెళ్తాను. హైదరాబాద్లో పరిచర్య చేస్తున్నప్పుడు ప్రభు నాకు ఇచ్చిన గొప్ప కృప ఏంటంటే, ఒక సంఘముతో కలిసి నేను సహవాసం చేసేవాడిని. ఆ సమయంలో ఆ సంఘ కాపరి నాకు ఎప్పుడు బల్ల వర్తమానం ఇచ్చేవారు. అట్లా 2 సంవత్సరములు నేను బల్ల వర్తమానము చెప్పేవాడిని ఎవ్రీడే. తిరిగి నాకు మళ్ళీ ఈసారి మా బల్ల వర్తమానం పంచుకోవడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ప్రభు ఆ బల్ల వర్తమానం విన్న తర్వాత నేను చెబుతున్నప్పుడు వింటున్నప్పుడు ప్రభు నన్ను ఎంతగానో మార్చేశారు. సో నా జీవితం అంతా మారిపోయింది. సో అలాగే ఈరోజు వింటున్నటువంటి ఈ వర్తమానం ద్వారా అనేక మంది మారి ప్రభువుకి మరింత దగ్గర కావాలని నేను ప్రభువుని వేడుకుంటున్నాను. ఈరోజు క్రీస్తు యొక్క రక్తం, మరి క్రీస్తు యొక్క రక్తం ఏం చేస్తుంది అనేది మనం చూస్తే గనక హెబ్రీయులకు రాసినటువంటి గ్రంథం, హెబ్రీయుల గ్రంథం 9వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. హెబ్రీయుల గ్రంథం 9వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. హెబ్రీయుల గ్రంథము 9వ అధ్యాయము 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకునిన క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది. యేసుక్రీస్తు యొక్క రక్తం ఏం చేస్తుందంటే, మన మనస్సాక్షిని ఏం చేస్తుందండి? శుద్ధీకరిస్తుంది. ఎంతో ఎక్కువగా శుద్ధీకరిస్తుంది అంట. మామూలుగా వాష్ చేయడం కాదండి. చెప్పండి, ఎంతో, అది కూడా ఎక్కువగా శుద్ధి చేస్తుంది. దీన్ని మన మనస్సాక్షిని. కాబట్టి మనందరికీ క్రీస్తు రక్తం అవసరం. సో యేసుక్రీస్తు రక్తము ఎందుకు మనల్ని శుద్ధి చేస్తుంది? ఏం చేయడానికి అంటే, చూస్తే అదే వచనంలో నిర్జీవ క్రియలు విడిచి, ఏం విడిచిపెట్టాలండి? నిర్జీవ క్రియలు, జీవము లేనటువంటి క్రియలు మనలో ఉన్నాయి. ఆ క్రియలను విడిచి మనం ఏం చేయడానికి చెప్పాలి? ఏం చేయడానికి? జీవము గల దేవుణ్ణి సేవించాల. మనం క్రీస్తు మనందరి కొరకు రక్తం కార్చాడు. దేని కొరకంటే, మనం మొట్టమొదటిగా నిర్జీవ క్రియలు విడిచిపెట్టాలి. రెండవది, ఆ జీవం గల దేవుని ఏం చేయాలా? ఏం చేయాలా? సేవించాలా. మరి క్రీస్తు యొక్క రక్తం మనల్ని, మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయాలంటే ఏం చేయాలి? ఆ రక్తానికి ఉండేటువంటి శక్తి ఏంటంటే, మన మనస్సాక్షిని ఏం చేస్తుందండి? శుద్ధి చేస్తుంది. చూడండి, జక్కయ్యని చూద్దాం. జక్కయ్య ఒకప్పుడు లోకంలో ఉన్నటువంటి వ్యక్తి. ఎప్పుడైతే యేసు ప్రభువారితో సహవాసం చేశాడో, ఆయన జీవితంలో ఏమైపోయిందంటే మారు మనసు వచ్చింది. యేసు యొక్క రక్తం నిన్ను శుద్ధీకరించాలి అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే క్రీస్తుతో సహవాసము చేయాల. ఎవరితో సహవాసం చేయాలండి? చెప్పాలి గట్టిగా. క్రీస్తుతో సహవాసం. ఒక వ్యక్తి ఉన్నాడు, ఇస్కరియోతు యూదా. క్రీస్తుతో సహవాసం చేశాడు, కానీ ఆయన ఏమైపోయాడండి? నిలబడ్డాడా, తొలగిపోయాడా?
తొలగిపోయాడు. మరి లోకంలో ఉన్నటువంటి వ్యక్తి జక్కయ్య సహవాసం చేశాడు. చేస్తే అతనేమయ్యాడు? మారు మనసు పొందుకున్నాడు. ఈరోజు మనం క్రీస్తుతో సహవాసం చేస్తున్నాం అని చెప్పుకుంటున్నామా, లేదా నిజంగా ఆయనతో సహవాసం చేస్తున్నామా అనేది మనం పరీక్షించుకోవాలి. చూడండి, ఒకసారి 1 యోహాను రాసినటువంటి పత్రికలోకి వెళ్దాం. క్రీస్తు రక్తం మనల్ని ఎప్పుడు శుద్ధీకరిస్తుంది, పవిత్రపరుస్తుంది అంటే చూద్దాం. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. 7వ వచనం, 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపముల నుండి మనం ఏం చేస్తుంది? చెప్పండి, ప్రతి పాపము. క్రీస్తుతో నువ్వు సహవాసం చేస్తే అది కూడా ఎటువంటి సహవాసం అండి? అన్యోన్య సహవాసం అంటున్నాడు ఇక్కడ. ఏ సహవాసము? ఏ సహవాసం చెప్పండి అందరు నోటి తెరిచి. అన్యోన్య సహవాసం చేయాలి. ఈ ఫెలోషిప్ ఉద్దేశం ఏంటంటే క్రీస్తుతో మనం అన్యోన్య సహవాసం చేస్తే అప్పుడు ఆయన రక్తం ఏం చేస్తుంది? ప్రతి పాపము నుంచి మనల్ని ఏం చేస్తుంది? సో ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదటిగా మనము అటువంటి సహవాసాన్ని కలిగి ఉన్నామా? ప్రభువుల తీసుకునే ముందు మనం 1 కొరింథీ రాసిన పత్రికలో మనం చూస్తాం, ప్రతి వాడు తను ఏం చేయాలా? పరీక్షించుకోవాలి. ప్రతి వాడు పరీక్షించుకోవాలా. ప్రభా, నేను లోకముతో సహవాసం చేస్తున్నానా? నేను నీతో సహవాసం చేస్తున్నానా? లోకములో సహవాసం చేసే వ్యక్తి ఒకడున్నాడు. ఎవరైనా? జక్కయ్య. యేసును చూద్దాం అనుకున్నాడు, అందరికంటే ముందుగా వెళ్ళాడు. అందరికంటే ఏం చేశాడండి? చెప్పండి. ముందుగా వచ్చాడు, పరిగెత్తుకొని వచ్చాడు. వచ్చి యేసు ఎవరో తెలుసుకోవాలని, చూడాలని ఆశతో వచ్చినప్పుడు యేసువారు ఎవరిని చూశారండి? జక్కయ్యను చూసి ఏమన్నాడు? జక్కయ్య, దిగిరా, నేడు నీ ఇంట్లో నేను ఉండవలసి ఉన్నది. దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడంటే ఆయన మనతో సహవాసం చేయాలని కోరుకుంటున్నాడు. మరి మనం ఏం కోరుకుంటున్నాం? మనం పరీక్షించుకోవాలి. మనం ఏం కోరుకుంటున్నాం? ఆయనతో సహవాసం చేయాలని కోరుకుంటున్నావా? ఆయనతో అన్యోన్య సహవాసం చేయాలని నిర్ణయం తీసుకున్నావా? మరి నువ్వు ఆయనతో సహవాసం చేస్తే, అన్యోన్య సహవాసం చేస్తే నీలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. అదే మారు మనసు. ఆ మార్పు నీలో ఉందా? కనిపిస్తుందా? చూడండి, జక్కయ్య ఇంటికి యేసువారు ఎప్పుడైతే వచ్చారో ఆయనలో ఆ మారు మనసు కనిపిస్తూ ఉంది. యేసుతో సహవాసం చేసినప్పుడు ఆయనలో చాలా గొప్ప మార్పు కనిపించింది. మరి మనలో ఇటువంటి మార్పు కనిపిస్తుందా లేదా మనం పరీక్షించుకుందాం. నువ్వు నిజంగా సహవాసం చేస్తున్నావా? సహవాసం చేస్తున్నామని చెప్పుకుంటున్నామా? ఈ 2 విషయాలు మనం పరీక్షించుకోవాలి ఈరోజు. ప్రభు బల్ల తీసుకునే ముందు ఒకసారి జక్కయ్య గురించి మనం ధ్యానిద్దాం. జక్కయ్య ఎప్పుడైతే యేసుని సంతోషంతో చేర్చుకున్నాడో, యేసయ్య జక్కయ్య ఇంటికి వచ్చాడో, అతనిలో కొన్ని మార్పులు నేను చెప్తాను. చూద్దాం. లూకాసు వార్త ఎన్నో అధ్యాయం అండి? 19వ అధ్యాయం. వెరీ గుడ్, తీయండి. లూకాసు వార్త 19వ అధ్యాయము. ఎందుకు ఈ వాక్యం చెప్పవలసి వచ్చిందంటే, మనము సహవాసం గలవారమని చెప్పుకుంటున్నామా? ఈ తేడా మనకు తెలియాల. ఈ తేడా తెలిస్తే మనము క్రీస్తుతో నడవచ్చు. చూద్దాం. ఇప్పుడు జక్కయ్య ఏం చెప్పాడు చూద్దాం. యేసుప్రభువు తన ఇంటికి వచ్చినప్పుడు జక్కయ్యలో వచ్చినటువంటి మార్పు చూడండి. 19వ అధ్యాయము ఎన్నో వచనం అంటే 7వ వచనం చదువుకుందాం. చదవండి. అది చూసి లోకం ఏమనుకుంటుంది చూడండి.
లోకం ఏమంటుంది? పాపి అయిన మనుషునితో సహవాసం చేస్తున్నాడని యేసయ్య గురించి చెప్పుకుంటుంది. మరి యేసయ్య ఎవరితో సహవాసం చేయాలనుకుంటున్నాడు? నీతో, నాతో, మనందరితో, పాపులమైన మనందరితోటి. మరి ఆ దేవుడు నీతో సహవాసం చేయాలని నీ దగ్గరికి వస్తుంటే, నీ ఇంటికి వస్తుంటే మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం? పరీక్షించుకో ప్రియ సహోదరి, ప్రియ సహోదరు కూడా పరీక్షించుకో. తర్వాత చూద్దాం, నెక్స్ట్ వచనం చూడండి, 8వ వచనం. మొట్టమొదటి చూడండి జక్కయ్యలో వచ్చిన మార్పు. మొట్టమొదటిది జక్కయ్య చూసి ఏమన్నాడు? ఆయన చూసి నిలబడి ఏమన్నాడు? నువ్వు ప్రభువుతో సహవాసం చేస్తే నువ్వు ఖచ్చితంగా ప్రభువులో నువ్వు నిలబడగలుగుతావు. ప్రభు నిన్ను నిలబెడతాడు. ఇక్కడ జక్కయ్య చూడండి నిలబడి ఏమన్నాడు? ఇదిగో ప్రభువా. జక్కయ్య చెప్పండి ఏమంటున్నాడు? యేసుని ఏమన్నాడండి? ప్రభువుగా స్వీకరించాడండి. సహవాసం చేసినప్పుడే, నువ్వు యేసయ్యతో సహవాసం చేసినప్పుడే యేసుని నువ్వు ప్రభువుగా స్వీకరిస్తావు. ఇక్కడ జక్కయ్య ఏం చేశాడంటే, ఇదిగో ప్రభువా. చెప్పండి, చదవండి. ఆమేన్. ఏమొచ్చిందండి? నా ఆస్తిలో సగము, చెప్పాలి గట్టిగా అందరూ, ఏమిస్తున్నారండి? ఎవరికి ఇస్తున్నాడు? ఎట్లొచ్చింది మార్పు? ఎట్లొచ్చిందండి ఈ మార్పు? ఎట్లా కలిగింది ఈ మార్పు? యేసయ్యతో సహవాసం చేస్తే ఈ మార్పు కంపల్సరిగా మనందరిలోకి వస్తుంది. ఒకప్పుడు బాగా చూడండి, ఒకప్పుడు జక్కయ్య డబ్బుని ప్రేమించేవాడు, డబ్బు కొరకు జీవించేవాడు. మరి ఇప్పుడు చెప్పండి, ఒకప్పుడు జక్కయ్యకు డబ్బు ఎవరు? ప్రభువు. ఒకప్పుడు జక్కయ్యకు డబ్బు ఎవరు? ప్రభువు. మరి ఇప్పుడు ఎవరండి ప్రభు? డబ్బా యేసయ్య? చెప్పండి, డబ్బా యేసయ్య? యేసుని ప్రభువుగా అంగీకరిస్తున్నాడు. ఒకప్పుడు జక్కయ్యకు డబ్బే ప్రభువు, డబ్బు చెప్పినట్టు వినేవాడు, డబ్బు కొరకు జీవించేవాడు, డబ్బు కోసం అన్నీ చేసేవాడు. కానీ ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ప్రభు ఎవరు? డబ్బు కాదు. ఎవరు జక్కయ్యకి? యేసయ్య. ఇప్పుడు ఒకప్పుడు జక్కయ్యకి డబ్బు ప్రభు అయితే జక్కయ్య డబ్బుకి దాసుడు, డబ్బు చెప్పినట్టు వినేవాడు. మరి ఇప్పుడు డబ్బుకు జక్కయ్య దాసుడు కాదు, జక్కయ్యకి ఇప్పుడు డబ్బు ఎవరు? దాసుడు. జక్కయ్యకి ఇప్పుడు డబ్బు ఏమైంది? దాసుడైపోయింది. ఇప్పుడు జక్కయ్య చెప్పినట్టు డబ్బు వింటుంది. చూడండి సహవాసంలో ఎంత మార్పు. క్రీస్తుతో సహవాసం చేస్తే ఆయన మాట నిన్ను మారుస్తుంది, ఆయన రక్తం నిన్ను పవిత్రునిగా చేస్తుంది. ఈరోజు చూడండి ఎంతమంది క్రీస్తుతో సహవాసం చేస్తున్నా అని చెప్పుకుంటున్నారు. చూడండి జక్కయ్య ఇప్పుడు ఏం చేశాడంటే యేసుని ప్రభువుగా స్వీకరించాడు, యేసుకు దాసుడిగా జక్కయ్య అయిపోయాడు. అయితే డబ్బు అతనికి ఏమైంది? ప్రభువు స్థానంలోంచి ఏ స్థాయికి పడిపోయింది? దాసుడైపోయింది. ఈరోజు నువ్వు యేసుని ప్రభువుగా స్వీకరిస్తున్నావా? మరి దేనికి దాసుడైపోయావు? నువ్వు దేనికైనా దాసుడైనావంటే నువ్వు దాన్ని ప్రభువుగా చేసుకున్నావు. ఈరోజు ఒకటే ఒక మాట ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, ఏంటంటే నువ్వు క్రీస్తుతో సహవాసం చేస్తే జక్కయ్య చేసినట్లు జక్కయ్య ఏమైపోయాడు చూడండి, నా ఆస్తిలో సగం ఏమిస్తున్నాను? బీదలకి ఇస్తున్నాను. ఎంత మార్పు కలుగుతుందో చూడండి. తర్వాత ఏమంటున్నాడు? ఎవని వద్ద అయినా అన్యాయముగా తీసుకుని ఉంటే మరలా ఏమిస్తాడు? 4 గింతలు. ఎవరితో చెప్తున్నాడు? మనుషులతో చెప్తున్నాడా? నిలబడి ప్రభువుకి చెప్తున్నాడు. సహవాసంలో ఏముంటుందంటే ప్రభువు నీతో మాట్లాడతాడు, నువ్వు ప్రభువుతో మాట్లాడాలా. ప్రభువుతో ఒప్పుకుంటున్నాడు, చెప్తున్నాడు, ప్రభువుతో ఒక కమిట్మెంట్ తీసుకున్నాడు. సహవాసంలో ఒక కమిట్మెంట్ ఉంటుంది, సహవాసంలో ఒక ఒప్పుకోలు ఉంటుంది. సహవాసంలో ప్రభువుని చూసినప్పుడు నీ బలహీనతలు, నీ పాపాలు, నీ అవిధేయత అన్నీ నీకు కనిపిస్తాయి. ఇక్కడ సహవాసము చేస్తూ
చూడండి, మొదటిది ఏం చేయాలి? మనము క్రీస్తుతో అన్యోన్య సహవాసం చేయాలా. రెండోది చూడండి, మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. ఒక్క నిమిషం. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. సహవాసము తర్వాత ఏముంటుందండి? చెప్పండి, ఇక్కడ ఏముంటుంది చెప్పాలి? ఒప్పుకొనడం. చూడండి, తప్పిపోయిన కుమారుడు తండ్రి నుంచి వేరైపోయాడు, సహవాసం నుంచి దూరం అయిపోయాడు. ఏమైపోయాడు? దూరం అయితే ఘోర పాపములో పడిపోయాడు. చేయరాని కార్యాలన్నీ ఈరోజు ప్రభు సహవాసంలో ఉండకుండా నువ్వు తొలగిపోతే లోకంలో పడిపోతాం. ఎంతోమంది పడిపోయారు. ఈరోజు ఒక నిర్ణయం తీసుకో, ఒక ఒప్పుకోలు చేసుకోవాలి మనం. ఇక్కడ మనము చూడండి ఏమంటున్నారు ఇక్కడ, చదవండి. మనము 8వ వచ్చి చదవండి. చూడండి, మనల్ని మనమే మోసపుచ్చుకుంటాం. ఎవరో నిన్ను మోసపుచ్చాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రభువుతో సహవాసంగా ఉన్నావా లేవా అని నువ్వే ఈరోజు పరీక్షించుకో. లోకముతో సహవాసము ఈ దేవునితో ఏంటండి? వైరం. ఈ లోకములో పడి చాలామంది కొట్టుకుపోతున్నారు. యవ్వనస్తురాళ్ళు కేవలం ప్రభు దగ్గరికి వచ్చి ఇక్కడేమో ఒప్పుకుంటున్నారు, కానీ నిజముగా నువ్వేం చేయాలా? ప్రభుతో సహవాసం చేయాలా. అది ఎటువంటి సహవాసము? అన్యోన్య సహవాసం. చూడండి, ఇస్కరియోతు యూదా ప్రభుతో సహవాసం చేస్తున్నాడు. ఒక్క దేని మీద సహవాసం చేస్తున్నాడు? డబ్బుతో. ఆయన సహవాసంలో ఉండి కూడా డబ్బుతో సహవాసం చేశాడు. ఏమైపోయాడండి? ఏమైపోయాడు చెప్పండి? ప్రభు సహవాసాన్ని కోల్పోయాడు. ప్రభు ఇచ్చే గొప్ప భాగ్యం కోల్పోయాడు. ప్రభు ఇచ్చే అపోస్తులత్వాన్ని కోల్పోయాడు. ఈరోజు మనం కూడా ప్రభు ఇచ్చిన గొప్ప ధన్యత ఏంటంటే ఆయనతో సహవాసం. గొప్ప భాగ్యం ఇది. ఈ భాగ్యాన్ని మనం కోల్పోవద్దు. నెక్స్ట్ ఆయన ఇచ్చినటువంటి గొప్ప కృప ఏంటంటే ఆయన రక్తం. ఏంటండి? ఆయన రక్తం. ఆయన రక్తం మనకి ఇచ్చాడండి. ఆయన రక్తం మనల్ని ఏం చేస్తుందంటే, ఆయనతో సహవాసం చేసినప్పుడు చూడండి, జక్కయ్య ఏం చెప్పాడు? యేసువారు సహవాసం చేసినప్పుడు జక్కయ్య ఇంటికి ఏమొచ్చింది? రక్షణ. నశించిపోతున్నాడు జక్కయ్య. నశించిపోతున్న దాన్ని వెదకి రక్షించడానికే యేసయ్య వచ్చాడు. మరి ఈరోజు నువ్వు ఎవరెవరితో సహవాసం కలిగి ఉన్నావు? మన సహవాసం ఎవరితోటండి? చూద్దాం. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. మాతో కూడా మీకు సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని విని దాన్ని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన, చెప్పండి, మన సహవాసం ఎవరితోటండి? తండ్రితో. యేసువారు చెప్పారు. యేసుప్రభు వారికి సహవాసం ఎవరిలో ఉంది? ఎవరితో ఉంది? చెప్పండి, ఎవరితో ఉంది? తండ్రితో. తండ్రితో సహవాసం చేస్తే ఏమవుతుందో తెలుసా? యేసయ్య చెప్పాడు, తండ్రి నాయందు నేను తండ్రి యందు ఉన్నాము. మనం క్రీస్తుతో సహవాసం చేస్తే చెప్పండి, మనలో ఎవరుంటారు? చెప్పండి, ఎవరుంటారు? క్రీస్తు మనలో, మనము ఆయనలో ఉంటాం, నిలిచి ఉంటాం. లేకపోతే కంపల్సరీగా పడిపోతాం. చూద్దాం, యోహాను రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము. యోహాను సువార్త 6వ అధ్యాయము 56వ వచనం చదువుకుందాం. నా శరీరము తిని నా రక్తము తాగువాడు నాయందును నేను వానియందును నిలిచి ఉందును. చెప్పండి, ఎందుకు మనము
ఆయన శరీరము, ఆయన రక్తంలో పాల్పంపులు పొందాలి? చెప్పండి. ఎందుకు? చెప్పండి ఎందుకు? చెప్పండి. నిలిచి ఉండడానికి. ఎవరిలో? తీగ చూడండి, తీగ ద్రాక్షవల్లిలో ఉంటుంది. ద్రాక్షవల్లి ఎందులో ఉంటుంది? ఎవరితో అంటుకట్టుబడి ఉంటుంది? తీగ గినక ద్రాక్షవల్లి లేకపోతే ఏమవుతుంది? చెప్పండి, ఏమవుతుంది? బయట. మనం కూడా క్రీస్తులో లేకపోతే, క్రీస్తులో నిలబడకపోతే, క్రీస్తులో ఉండకపోతే ఫలించలేం, ఫలాలు రావు, నిలబడలేం. కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే ఆయనతో సహవాసం చేయాలి, ఆయన రొట్టెలో పాలు పంపులు పొందాలి. ఆయన నీలో ఉంటాడు, నువ్వు ఆయనలో ఉంటావు. ప్రభు నీలో ఉన్నాడు, కానీ నీవు ప్రభులో ఉన్నావా? ప్రభు మన అందరిలో ఉన్నాడు, కానీ నీవు ప్రభులో ఉన్నావా? ఇది రెండవ పరీక్ష చేసుకోవాలా. మొదటి పరీక్ష ఏంటంటే చెప్పండి, మొదటి పరీక్ష ఏం చెప్పాను? నేను నిజంగా ఆయనతో సహవాసము చేస్తున్నానా? దానికి కొన్ని సూచనలు కనిపిస్తాయి నీకు. రెండవది, నేను ప్రభువులో ఉన్నానా, ప్రభువులో నిలబడ్డానా, ప్రభు కొరకు నిలిచి ఉన్నానా? ఇది రెండవ పరీక్ష చేసుకోవాలి. మూడవది చెప్పి నేను ముగించేస్తాను. 2 కొరింథీ రాసిన పత్రిక, ఆయన ఎందుకు మరణించాడంటే చూద్దాం. 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. క్రీస్తు ప్రేమ బలవంతము చేయుచున్నది, ఏలయనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన కనుక అందరూ మృతి పొందితురనియు, జీవించు వారికి మీదట ఇక్కడ అనలైన్ చేసుకోండి. క్రీస్తుతో సహవాసం చేసే వ్యక్తిలో ఇంకొక సూచన ఏం కనిపిస్తుందంటే, జీవించు వారు ఇక మీదట. ఎవరి కొరకు జీవిస్తారండి? చెప్పాలి. ఎవరి కొరకు? నా కొరక? క్రీస్తు కొరక? చెప్పండి. ఎవరి కొరకు? తమ కొరకు కాక. చెప్పండి, తమ కొరకు. జక్కయ్య ఆస్తిలో సగం ఇచ్చేసాడు. ఎవరి కొరకండి జీవించేది? క్రీస్తు కొరకు కదా. ఈ సూచన కూడా కనిపించాలి మనలో. ఇప్పుడు మనం జీవించేది ఎవరి కొరకండి? నా కొరక? చెప్పండి, ఎవరి కొరకు? ప్రభు. ఎందుకు క్రీస్తు మరణించాడు? ఎందుకు ఆయన మరణించాడు మన కొరకు? చెప్పండి. జీవించు వారికి మీదట, చెప్పండి, తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి నొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించినట్లు ఆయన మనందరి కొరకు ఏం చేశాడు? క్రీస్తు మరణించిన ఉద్దేశం మనం తెలుసుకోవాలా. ఎందుకయ్యా నువ్వు నా కొరకు మరణించావు? నేను ఇంతకుముందు నా కొరకు జీవించాను, అనేకుల కొరకు జీవించాను, లోకం కొరకు జీవించాను, నా కొరకు మాత్రమే నేను జీవించాను. ఇప్పుడు ఎవరి కొరకు? క్రీస్తు కొరకు. చెప్పండి, తమ కొరకు కాక అని చెప్పండి. నా కొరకు కాక. ఎవరి కొరకు జీవించాలా? నా నిమిత్తం మృతి నొంది. ఎవరి కొరకు మృతి నొందాడండి ఆయన? నా కొరకే కదా. వేరే వాళ్ళ కొరక? ఎవరైనా మన కొరకు మృతి పొందారా? ఎవరైనా మన కోసం ప్రాణం పెట్టారా? ఎవరైనా మన కొరకు ఇన్ని శ్రమలు అనుభవించారా? చెప్పండి. అటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో? ఎవరున్నారా? ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కరే. కాబట్టి ఈరోజు ఇంకొక నిర్ణయం తీసుకోవాలను. మొదటిదేమో, నేను క్రీస్తుతో సహవాసం చేస్తున్నానా లేదా? రెండవది, నేను క్రీస్తులో ఉన్నానా లేదా? మూడవది, నేను క్రీస్తు కొరకు జీవిస్తున్నానా లేదా? ఒకప్పుడు నా జీవితము ఎవరి కొరకు జీవిస్తున్నానో తెలియదు. ఎప్పుడైతే క్రీస్తు నా సహవాసం ఏర్పడిందో, పూర్తిగా నా లైఫ్ అంతా ఆయన కొరకే జీవితం. ఆయన కొరకే. ఇది ఇచ్చింది ఆయనే, ఇది కాపాడింది ఆయనే, ఇది రక్షించింది ఆయనే, దీన్ని పోషించేది ఆయనే. మరి ఇది ఎవరి కొరకు జీవించాలి చెప్పండి? దీని మీద సర్వహక్కులు ఎవరికి ఉన్నాయి? ఇది ఎవరి సొత్తు? మన సొత్తా?
మరి ఎవరి కొరకు జీవించాలి మనం చెప్పండి? ఈరోజు ఒక కమిట్మెంట్ తీసుకుందామా? ఒప్పుకోలు చేసుకుందామా? మనం ఒప్పుకొని తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది? ఆయన చూడండి, ఒప్పుకోవాలా. ప్రభు అలా తీసుకున్నప్పుడు పరీక్షించుకొని పరిశుద్ధాత్మనితో మాట్లాడతాడు. నువ్వు ఎలా ఉన్నావు, నీ స్థితి ఎలా ఉంది? మోకరించి ప్రార్థన చేసి నువ్వు ప్రభువుని ఒప్పుకొని ప్రభువులో పార్టిసిపేట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం ఒకసారి. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుంచి చూడండి ఏం చేస్తున్నాడండి? చెప్పండి. ఎక్కడి నుంచి విడిపిస్తున్నాడు? సమస్త దుర్నీతి, సమస్త విధములైన దుర్నీతి నుంచి మనల్ని ఏం చేస్తున్నాయన? విడిపిస్తున్నాడు. ఏం చేస్తే ఒట్టిగా ఒప్పుకుంటేనా? కొందరు ఈ బ్యాచ్ కూడా ఉన్నారండి. కొందరేమో సహవాసంగా చెప్పుకుంటారు, సహవాసంలో ఉండరు. కొందరు ఒప్పుకుంటారు కానీ కొందరు విడిచిపెట్టరు. అతిక్రమములు దాచిపెట్టు వాడేమవుతాడు? మరి వాటిని ఒప్పుకొని ఏం చేయాలా? ఈరోజు అదే కమిట్మెంట్ తీసుకోవాలా. ఒప్పుకున్న తర్వాత ఒక కమిట్మెంట్, జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, విడిచిపెట్టాలి లేదా? ఇదిగో ఇది ఆస్తి, ఎలా సంపాదించాడో తెలియదు, ఎలా దోచుకున్నాడో తెలియదు, ఎన్ని ట్యాక్స్లు వేసాడో తెలియదు, ఎలా వచ్చిందో తెలియదు. దాన్ని ఏం చేశాడు? పెట్టేశాడు. దాన్ని విడిచిపెట్టి ఎవరిని పట్టుకున్నాడు? నువ్వు క్రీస్తుని పట్టుకుంటే వీటిని విడిచిపెడతావు. క్రీస్తుని పట్టుకోలేదనుకో వీటిని విడిచిపెట్టలేవు నువ్వు. చెప్పండి. అతిక్రమములు దాచిపెట్టువాడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ఏమవుతాడు? కనికరం పొందుతాడు. చూడండి, ఆయన బల యొద్ద ఏముంది? క్షమాపణ. ఏముంది? కనికరం ఉంది. ఏముంది? దయ ఉంది. ఆయన యొద్ద ఏముంది? రక్షణ ఉన్నది. ఆయన యొద్ద ఏముంది? విమోచన, క్రయధనము. వాటిని విడిచిపెట్టు. ఈరోజు ఒప్పుకో. నీ గురించి నీకే తెలుసు. ఈరోజు పరిశుద్ధాత్మనితో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవునిలో నిలబడి ఉండాలి, దేవుని కొరకు జీవించాలి, దేవునితో సావాసం చేయాలి అని ఒక బలమైన కమిట్మెంట్ తీసుకొని ఆయన బల్ల యుద్ధకు వచ్చి నువ్వు ఒప్పుకొని తీసుకున్నావా? ఈరోజు నీకు ఆయన క్షమాపణ, ఈరోజు ఆయన నీకు శక్తినిస్తాడు, బలమునిస్తాడు, నిన్ను నడిపిస్తాడు. చూడండి, జక్క ఇంటికి ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాతనే ఆయనకి ఏమొచ్చింది? రక్షణ. ఈరోజు మీ హృదయాలను మనం పరీక్షించుకొని చూడండి. ఆయన బల్ల తీసుకున్నప్పుడు 2 చెప్పి నేను ముగించేస్తున్నాను. 1 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. కాబట్టి ప్రతి మనుష్యుడు ఏం చేయాలండి? తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఒక్కసారి నీ హృదయాన్ని, నీ మనస్సుని, నీ మనస్సాక్షిని ఒకసారి పరీక్షించు. రొట్టె తీసుకో. అలాగూ చేసి ఏం చేయమంటున్నాడు? ఆ రొట్టెను తిని చూడండి, ఇంత గొప్ప రక్తము ప్రభు శరీరం మనకిచ్చిన మనం ఇంకా స్వస్థపడడం లేదు, విడుదల కావడం లేదు, ఇంకా బలహీనంగా ఉన్నాము అంటే కారణం ఏంటి? ఏం చేయడం లేదండి. ఒక హాస్పిటల్కి పోతాం మనం, డాక్టర్లు ఏం చేస్తారు? నీ బ్లడ్ ఇవ్వు, పరీక్షించి అన్నీ చెప్తారు, అవునా కదా? అప్పుడు ట్రీట్మెంట్ ఇస్తారు, అవునా కదా? మనం కూడా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మన రోగాలు, మన పాపాలు, మన అతిక్రమాలు, మన అవిధేయత, మన దుర్నీతి, ఇవన్నీ ఏం చేయాలా? ఒప్పుకుంటే, విడిచిపెట్టి ప్రభువుని అడిగితే ఆయన మనల్ని ఏం చేస్తాడు?
వివేచించాల, పరీక్షించాలి. ఒకటి. రెండోది వివేచించాలి. ఏం చేస్తుంది ఆయన రక్తం? ఇవన్నీ విడిపిస్తుంది. నేను తప్పిస్తానని వివేచనతోటి నువ్వు తీసుకోవాలా. ఒక అలవాటుగా, ఒక సాంప్రదాయంగా నువ్వు తీసుకోవద్దు. చివరి మాట చదవండి. నెక్స్ట్ రెండోది ఏం చేయాలా? తర్వాత పరీక్ష. ఫస్ట్ది ఏంటిది? పరీక్షించుకోవడం. రెండవది, ఫస్ట్ది సావాసం చెప్పాను. నెక్స్ట్ పరీక్ష చేసుకో. మూడవది ఒప్పుకో, విడిచిపెట్టు. ప్రభు అన్నిటికీ సాయించు. నెక్స్ట్ వివేచనతో తీసుకో. వివేచన లేకుండా తీసుకోవద్దు, వివేచించు. నెక్స్ట్ చూడండి, మనల్ని మనమే విమర్శించుకోవాలా. ఎవరో నిన్ను విమర్శించాల్సిన అవసరం, ఎవరో నిన్ను వేలెత్తి చూపాల్సిన అవసరం లేదు. ఎవరు విమర్శించుకోవాలి చెప్పండి? నన్ను నేనే, మనల్ని మనమే విమర్శించుకొని ముందుకు పోతే ఏమవుతుందో తెలుసా? మనలో ఎవరు ఉంటారండి? మనం ఎవరిలో ఉన్నట్టు? ఆయనలో ఉంటాం. ఆయనలో ఉంటాం మనం. ఎవడు నా యందు ఉండునో, ఎవడు నేను నిలిచి ఉండునో వాడు ఏం చేస్తాడంట? బహుగా ఫలిస్తాడు. గొప్ప ఫలాలు మనం పొందుకుంటాం. కాబట్టి ఈరోజు ఈ 3 మాటలు ప్రభు మనతో మాట్లాడి ఉన్నాడు. కాబట్టి జక్కయ్య, అలాగే ఇస్కరియోతు యూదా ప్రభు యొద్దకు రాలేదు. ప్రభుతో సహవాసం చేసినప్పటికీ కూడా ఆయన తొలగిపోయాడు. ప్రభు యొద్దకు వచ్చి ప్రభు యొద్ద పశ్చాత్తాపడితే ప్రభు ఎంతటి ఘోర పాపినైనా ప్రభు క్షమించుటకు సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు మనందరం పరీక్షించుకొని, విమర్శించుకొని, వివేచించి ప్రభుని ఒప్పుకొని ప్రభుతో ఒక నిబంధన చేస్తూ, ప్రభు చెప్పాడు, ఇది కొత్త నిబంధన అయినటువంటి నా రక్తము. ప్రభుతో ఒక నిబంధన చేసుకొని మనం ముందుకు సాగాలని పరిశుద్ధాత్ముడు ఈ మాటలు మనం అందించాడు. ఈ మాటలు ప్రభు మిమ్మల్ని వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.